ఇక ఇదే అంశానికి సంబంధించి ఉమ్మడి తిరుపతి జిల్లాకు సంబంధించిన ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటో వివరించేందుకు మా రిపోర్టర్ దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎంఎన్ఆర్ రాయలసీమకు వరప్రదాయిని తుంగభద్ర ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా అనంతపురము, అదేవిధంగా కడప జిల్లాలో కొంత భాగము, కర్నూలు జిల్లాలో కొంత భాగానికి తుంగభద్ర నుంచి నీటిని విడుదల చేస్తారు. అనంతపురం జిల్లాకు సంబంధించి హెచ్ఎల్సి కెనాల్ ద్వారా నీరు వస్తుంది. అదేవిధంగా ఎల్ఎల్సి ద్వారా కర్నూలు జిల్లాకు వస్తుంది. కడప జిల్లాకు హెచ్ఎల్సి నుంచి ఎక్స్టెన్షన్ గా వస్తుంది. అదేవిధంగా ఇదైతే విద్యుత్ కేంద్రానికి సంబంధించి కడప జిల్లాలో ఉన్న విద్యుత్ కేంద్రానికి కూడా ఇదే నీరు వెళ్తుంది. దీంతో పాటు ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో తాగునీటికి సంబంధించి నీటిని కూడా విడుదల చేస్తారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు సంబంధించి ఏదైతే సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ తో పాటు శ్రీరామ్ రెడ్డి వాటర్ తాగునీటి పథకానికి కూడా ముఖ్యంగా ఈ నీటిని తుంగభద్ర నీటిని పంపిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో గేటు చైన్ లింక్ తెగిపోయి 35,000 క్యూసెక్ల నీటి వృధాగా వెళ్లడం అనేది ముఖ్యంగా కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా, కడప, కర్నూలు జిల్లాకు ఇది చాలా ఇబ్బందికరమైన అంశం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ నీటిని చాలా అమూల్యంగా భావిస్తారు. ముఖ్యంగా 1,50,000 ఎకరాలకు పైగా అనంతపురం జిల్లాలోను, అదేవిధంగా కర్నూలు జిల్లాలోను తాగునీరు ఈ ప్రాంతాల నుంచే తుంగభద్ర డ్యాం నుంచి వస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తడంతో రైతులు ఆందోళనకరంగా ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే తుంగభద్ర సంబంధించి మెయింటెనెన్స్ కు సంబంధించి ఇరు రాష్ట్రాలు నిధులు చెల్లిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అధికారులు గత 5 సంవత్సరాలుగా ప్రాజెక్టుల నిర్వహణ గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడము, అదే సమయంలో ముఖ్యంగా తుంగభద్ర నుంచి వచ్చే నీటిని ఎక్కువగా ఇటు కర్ణాటక ప్రాంత రైతులు అక్రమంగా వాడుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున రైతులు, అనంతపురం జిల్లా రైతులతో పాటు కర్నూలు, కడప జిల్లా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యం కూడా గతంలో ఉండేది. కానీ ఏదైతే గేట్ తెగిపోవడము, చైన్ లింక్ తెగిపోయి గేట్ తెగిపోవడము, 35,000 క్యూసెక్ల నీరు వృధా కావడము, ముందుగా ప్రాజెక్టుకు వరద నీరు వచ్చింది, ఇక తమకు ఈ సంవత్సరం ఎలాంటి తాగునీరు కష్టాలు ఉండవని భావిస్తున్న రైతులకు ఇది ఒక చాలా ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే ఇరు రాష్ట్రాలు, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు కర్ణాటక, తెలంగాణ ఈ సంబంధించిన ఈ 3 రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకొని నీటి వృధాను అరికట్టడానికి వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే హెచ్ఎల్సి పరివాహ ప్రాంతంలోని రైతులు, ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని రాయదుర్గము, రోకొండ, అదేవిధంగా తాడిపత్రి, సింగనమల ఈ నియోజకవర్గాలకు ఎక్కువగా విస్తృతంగా నీరు వస్తుంది. అదేవిధంగా హిందూపురం వరకు తాగునీరు కూడా తుంగభద్ర నీరే వెళ్తుందంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తుంగభద్ర నది నీటి ప్రవాహం మీద ఇంతగా అనంతపురం జిల్లా వారు, అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించి పులివెందుల అటువైపు ముందున్న విద్యుత్ కేంద్రానికి కూడా ఇక్కడి నుంచి నీరు సరఫరా చేస్తారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలోని ఎల్ఎల్సి కెనాల్ కు సంబంధించిన కూడా ఇటు తుంగభద్ర నుంచి విడుదలవుతుంది. అదేవిధంగా మంత్రాలయం పరిధిన ప్రాంతాల్లోని ఎత్తిపోతల పథకాలకు కూడా ఇదే నీరే వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత విస్తృత ప్రయోజనాలు ఉన్న ఈ ప్రాజెక్ట్ గేట్ తెగిపోవడం ఆందోళన కలిగించే అంశం. దీనికి సంబంధించి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద వెంటనే తుంగభద్ర హై లెవెల్ కెనాల్ ఏదైతే తుంగభద్ర డ్యాం అధికారులతో పాటు కర్ణాటక ప్రభుత్వ అధికారులతో వెంటనే మాట్లాడి వెంటనే గేటు మరమ్మతుకు అవసరమైన యుద్ధ ప్రాతిపదికన గేటును మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించి అనంతపురం జిల్లాకు సంబంధించిన సీనియర్ మంత్రి పయ్యావుల కేసు ఇప్పటికే తుంగభద్ర డ్యాం అధికారులతో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఎంఎన్ఆర్ మరోవైపు దీనికి సంబంధించి అటు కర్నూలు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు తుంగభద్ర డ్యాం అధికారులతో మాట్లాడుతున్నట్లు సమాచారం. మొత్తం మీద అయితే ఈ విధంగా గేట్ తెగిపోవడం ఈ 3 జిల్లాల ప్రజలకు చాలా ఇబ్బందికరమైన అంశం. రైతులకు చాలా ఏదైతే తమ ఈసారి సాగుకి ఎలాంటి ఇబ్బంది లేదని భావిస్తున్న నేపథ్యంలో గేటు తెగిపోయి 35,000 క్యూసెక్ల నీరు వృధాగా వెళ్తుండడం మాత్రం చాలా ఆందోళన కలిగించే అంశం అని చెప్పవచ్చు. ఏమన్నారు? థ్యాంక్ యూ దామోదర్.